హొపోనొపోనో వెనక ఉన్న సైన్స్ మీకు తెలుసా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వశక్తి ఫ్యామిలీ. హొపోనొపోనో టెక్నిక్ గురించి మనందరికీ తెలుసు. అయితే ఈ హొపోనొపోనో టెక్నిక్ వెనక సైన్స్ ఏ విధంగా ఉంది అంటే, విశ్వం అనేది వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్తో తయారు చేయబడింది. అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క పదానికి కూడా శక్తి ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి ఒక్క పదానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మనం మంచి మాట మాట్లాడినప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది. అలానే ఒకవేళ చెడు మాట మాట్లాడినప్పుడు మనకి చెడుగా అనిపిస్తుంది. అదే ఒక్క చెడు మాటని విన్నా కూడా మనకి బాధ కలుగుతుంది. అలానే మన పాజిటివ్ ఎనర్జీ శక్తి కూడా తగ్గిపోతుంది. అదే ఒక మంచి మాట వింటే మన పాజిటివ్ శక్తి పెరిగి మనకి అంతా కూడా మంచిగా కనిపిస్తుంది. ఉదాహరణకి మనకి ఎవరైనా సారీ చెప్తే మనం బ్యాడ్గా ఫీల్ అవుతామా? లేదు. ఫ్రెండ్షిప్లో ఒక ఫ్రెండ్ వచ్చి సారీ చెప్తే వెంటనే ఎంత కోపంలో ఉన్నా కోపం అంతా పోతుంది. అలానే ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నా కూడా దయచేసి నన్ను క్షమించు అని ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్తే అది ఎంత వినయపూర్వకమైన ఫ్రీక్వెన్సీని ఇస్తుంది. మనం వెంటనే ఎంత కోపం ఉన్నా అవన్నీ కూడా మర్చిపోతాం కదా. అదే థ్యాంక్ యూ అనే పదాన్ని ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్పిన వెంటనే మన మొహం మీద ఒక చిరునవ్వు చిందిస్తుంది. అంటే మనకి ఒక హ్యాపీ ఫ్రీక్వెన్సీని వెంటనే ఇస్తుంది. కాబట్టి హొపోనొపోనో యొక్క 4 స్టేట్మెంట్స్ని కూడా మనం ఏ విషయం గురించి అయినా కలిపి చేస్తే మన ఫ్రీక్వెన్సీ స్థాయి అనేది చాలా ఎక్కువగా సృష్టించబడుతుంది. అలానే హొపోనొపోనో 4 స్టేట్మెంట్స్ని కూడా మీరు ఏ విషయం మీద చేయాలనుకున్నా చెయ్యండి. మీకు వెంటనే రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు డబ్బు కావాలంటే డబ్బు మీద, ఏ వ్యక్తి అయినా మీ మీద కోపంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పేరుని తలుచుకొని, లేదు మీరు ఏ సిచ్యువేషన్లో ఇద్దరు గొడవ పడ్డారో ఆ గొడవ యొక్క సిచ్యువేషన్ తీసుకొని ఈ 4 స్టేట్మెంట్స్ని చేసి చూడండి. వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. మీరు హై లెవెల్ పాజిటివ్ ఎనర్జీని పొంది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. మీరందరూ హొపోనొపోనో టెక్నిక్ని ఉపయోగించి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్.